Naren. Sorry. Hi, I'm Naren Srinivasan. I want to become. సో నాంచా కంటే ఇది వాటర్ లేకపోతే ఎవరి చేతిలో ఉంటే ఆల్రెడీ ఓ అలా అలాగే డాన్స్ చూసిన ప్రతిసారి అయ్యో మంచి డాన్సర్ అని మీ వాళ్ళు చెప్పారు. జస్ట్ ఫన్ కోసం చేస్తానండి. ఇప్పుడు సీరియస్ గా చెయ్యి. రామ్ ఎలా చేసాడో తెలియదు. మేబీ తను కూడా ఒక మిరపకాయ కాబట్టి చేస్తుండొచ్చు, నాకు తెలియదు. ఆకలితో ఉంటే నాకు రామ్ ఎనర్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. 2007 రిలీజ్ 2006 కనీసం రామ్ లో ఒక్క చేంజ్ ఉండదు ఫేస్ లో. ఎలా మెయింటైన్ చేస్తున్నా అర్థం కావట్లేదు. రామ్ అనువణం ఎనర్జీతో ఉండే రామ్కి ఎనర్జీ మీన్స్ రామ్ గారికి నాకున్న రిలేషన్ ఇప్పటిది కాదు. అండ్ ఎనర్జీ అంటే యు నో హౌ రామ్ ఇస్. రామ్ అండ్ యువర్ ఫ్యాన్ అంటే రామ్ నాకు ప్రొఫెషనల్ కాకుండా పర్సనల్ గా కూడా చాలా చాలా ఇష్టం. రామ్ మామూలుగానే చాలా బాగా చేస్తాడు, డాన్సెస్ అదరగొట్టి. రామ్ ని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చే మాట హైపర్ అండ్ పర్సనల్. ఫస్ట్ హీరో రామ్. రామ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. ఎంత ఎనర్జీ ఉంటుందో. Ram, I think we can call him the Fast and the Furious. రామ్ గురించి చాలా ఎనర్జెటిక్. మన ర్యాపో అసలు ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అని నాకు అస్సలు అర్థం కాలేదు. అండ్ మై ఫ్యాన్స్, లక్కు మీరే, నా కిక్కు మీరే. నా బాడీలో ఉన్న ప్రతి ఇంచులో ఎనర్జీ మీ వల్లే వచ్చింది. ఇటుకలు నేను పెట్టినా సరే ఆ ఇటుకలు సిమెంట్ మీరే. మీరు చూపించే ప్రేమ ఎక్కువ స్క్రీన్ మీద, నేను మీకు చూపించే ప్రేమ ఎక్కువ అనేది ఇప్పుడు నేను చూపిస్తా. నేను చెప్తున్నా అన్న, ఒక ఫ్యాన్ అయితే మనం ఎలా ఫీల్ అవుతాం స్క్రీన్ మీద, అది నేను నన్ను చూసినట్టు అనిపిస్తుంది అన్న. ఇక్కడ చాలా మంది ఎంత ఆంధ్ర తాలూకు పవర్ సార్ గుర్తొస్తారు మాకు ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం. ఎనర్జెటిక్ స్టార్ట్ అన్న, సినిమా మాత్రం సూపర్ 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 సినిమా అన్న. అంటే అసలు చాలా అంటే చాలా బాగా చేశారండి ఆయన. మీరు చూస్తే అసలు మీకే అర్థమైపోతుంది. స్టోరీ అన్న తాలూకా రామ్ ఈజ్ బ్యాక్ అని ఒక్క మాటలు చెప్పచ్చు అన్న. అసలు నేను రామ్ అన్న చాలా ఒక్కొక్కడికి చెప్తున్నా,
మై డియర్ ఫ్యాన్ తమ్ముడు, నువ్వు ఉన్నావని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకటి ఉన్నానంటే కారణం నువ్వే. నేను చేసింది కూడా అంత ప్యాషన్తో చేసాను కదా, సో ఇంకా ఉంటుంది ఆ బాధ. ఇది ఎంత మంచిది ఇచ్చాం కదా. బట్ నచ్చిందా నచ్చలేదా వెంటనే అంతే. నీకు ఎందుకు నచ్చలేదు, నేను ఇది ఇచ్చాను కదా, అది డిస్కషన్ పెట్టుకోలేదు. ఈసారి ఇచ్చినప్పుడు ఎవరు మైండ్లో పెట్టుకుని ఇంకా పెట్టలేదు. చూస్తున్నా ఏది ఉంచుకోను, మొత్తం తిరిగి ఇచ్చేస్తా.